ఇఫ్ ఐ హ్యావ్ టు నో, ఓకే నేను ఒక ప్యాకెట్ పాలు తెచ్చి గ్లాసులో పోస్తా, క్లిమామ్ మిల్క్ తెచ్చి గ్లాసులో పోస్తా, నాకు ఎలా తెలుస్తుంది డిఫరెన్స్? రెండు తెల్లగానే ఉంటాయి, రెండు మనకి థిక్నెస్ డెన్సిటీలు ఏమి అర్థం కావు. బట్ ఇఫ్ నార్మల్ మదర్ హ్యాస్ టు నో దట్ దిస్ మిల్క్ ఇస్ రియలీ ప్యూర్, ఎలా తెలుసుకుంటుంది? న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేవి ఏవైనా ఎప్పుడైనా సరే దాని కన్సిస్టెన్సీ ఎప్పుడు సేమ్గా ఉండదు. ఓకే, మీరు ప్యాకెట్ పాలు తెచ్చుకోండి, 365 days అది సేమ్ ఉంటుంది, సేమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, సేమ్ థిక్నెస్ ఉంటుంది, సేమ్ మీగడ కడుతుంది, సేమ్ ఉంటుంది. హౌ ఇస్ దట్ పాసిబుల్? పాడవదు అంటారు మీరు. పాడు కూడా అవ్వదు. పాడవ్వదు. అసలు సేమ్ కన్సిస్టెన్సీ ఎలా ఇస్తుంది? సో జస్ట్ టు మ్యాచ్ ద కంటెంట్ రిటర్న్ ఆన్ ద ప్యాకెట్ దే విల్ హ్యావ్ టు యాడ్ సంథింగ్. ఓకే, అండ్ మన న్యాచురల్ ప్రోడక్ట్స్లో మిల్క్ ద కన్సిస్టెన్సీ is never the same. It changes depending on the seasons. ఓకే. సో వింటర్లో చిక్కగా ఉంటుంది, రెయినీ సీజన్లో చాలా పలుచగా ఉంటుంది, సమ్మర్ సీజన్లో మీడియం ఉంటుంది, బికాస్ అది వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటుంది అండ్ పచ్చిగడ్డే తింటుంది అప్పుడు కూడా, కాకపోతే మీడియం ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వెన్ మనం న్యాచురల్గా చేస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటాం.